అంటే గురువుగారు ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణం. ఏ రంగంలో అయినా, ఒక మనిషికైనా, ఒక జీవితం ఎక్కడైనా కూడా. అవును. సో, వాటిని ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుందంటారు? అసలు ఇది ఫెయిల్యూర్ అని అనడం మానేయాలి. హ్మ్. 10వ తరగతి తప్పాడనుకోండి అబ్బాయో, అమ్మాయో. హ్మ్. అతను బాధపడుతూ ఉంటే తండ్రి, తల్లి నోట రావాల్సింది తప్పకపోతే మరిన్ని మంచి మార్కులు ఎలా వస్తాయరా? మంచిది ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్. హ్మ్. ఇట్స్ ఎ స్టెప్. హ్మ్. మీకు మనకు మామూలుగా ఓ మాట ఉంటుంది. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీలు ఉన్నారో, మేస్త్రీలు ఉన్నారో నాకు తెలీదు గానీ, ప్రతి మనిషి విజయం వెనకాల ఒక వైఫల్యం ఉంటుంది ఖచ్చితంగా. అపజయం. ఆ వైఫల్యం స్త్రీయో, పురుషుడో ఎవరు చెప్పలేరు. హ్మ్. ఒక వైఫల్యం. విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనకాల వైఫల్యాలుంటాయి. ఇవాళ నన్ను మీరేదో నేను శిఖరస్థానానికి వెళ్ళడానికి ముందు వైఫల్యాలు కూడా చాలా పడ్డాయి. నేనే చెప్పుకున్నాను. కాలేజీ పెట్టి 2 ఎకరాలు అమ్మేసాను. చెప్పుకోలేదేంటి? హ్మ్. నేను 10థ్ క్లాస్ ఫెయిల్ అయ్యాను. చెప్పుకోలేదేంటి? అది వైఫల్యం కాదా? కానీ ఆ తప్పడం అనేది రెండోసారి ప్రథమ శ్రేణి మార్కులతో వెళ్ళడానికి కారణమైంది. మరి అది ఇప్పుడు వైఫల్యమా, సాఫల్యమా? హ్మ్. అక్కడి నుంచి నా చదువంతా ఇంచుమించు ప్రథమ శ్రేణిలో వెళ్ళిపోయింది. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ. ఇగో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇది ఎంఫిల్‌లో. హ్మ్. ఆయన ఓకే. చేతులతో ఇచ్చాడు మహానుభావుడు 89లో. అదే గురువుగారు. తెలుగు విశ్వవిద్యాలయంలో హ్మ్. మొత్తం 30 మందో ఎంతమందో ఉంటే అందులో మొదటి స్థానం వచ్చింది. మరి ఇంతకుముందు వైఫల్యాలున్నాయి. హ్మ్. ఎందుకుండవు? అవి వైఫల్యాలు సాఫల్యాలకి మెట్లు. అనుకోగలిగితే అసలు ఫెయిల్యూర్ అనే మాట మానేయాలి. ఎందుకంటే ఇదేదో సాధించాలి అనుకోవడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావంటున్నావు. లక్ష్యంతో ఎప్పుడూ సాధన అవ్వదండి. లక్ష్యం ఒక మజిలీ. హ్మ్. ఒక మజిలీ. మనిషి ఆనందాన్ని ఆ లక్ష్యం సాధించడంలో పొందకూడదు. లక్ష్యం కోసం చేసే సాధనలో పొందాలి. హ్మ్. సంగీతం పాడేవాళ్ళు ఎప్పుడూను నా కచేరీ ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు వినాలని నా కోరిక. నరేంద్ర మోడీ గారు వింటాడు. తర్వాత ఏం చేస్తావు? అప్పుడేమంటావు? యమధర్మరాజు వినాలంటావు. ఇంక ఫైనల్‌గా వినవలసినోడు వాడే. ఇదెందుకు? నరేంద్ర మోడీ వినడం నరేంద్ర మోడీ భాగ్యం అవుతుంది. నీకెందుకు భాగ్యం? అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తద్వారా వినడం, వారి ద్వారా ప్రోగ్రాములు పెరిగిపోవడం మళ్ళీ డబ్బే. హ్మ్. అంతిమంగా త్యాగరాజు మొత్తం ప్రాణాలు ధారపోసిన సంగీతాన్ని కూడా మీరు డబ్బు కోసమే పాడిన తర్వాత ఎవడు బాగుపడతాడండి ఇంక ప్రపంచంలో? సంగీతం నా దృష్టిలో సాహిత్యం కంటే గొప్పది. హ్మ్. సంగీతకారుడికి నేను పాదాభివందనం చేస్తాను. నాకంటే అదృష్టవంతులు. ఎందుకంటే మా సాహిత్యం ఆలోచించి మధిస్తే గాని అర్థం కాదు. వాళ్ళొక్క మాట రామా నీవాడజుమీ ఇలా లోపల నుంచి ఎలా ద్రవిస్తుంది. ఎంత అదృష్టం అది. ఎంత అదృష్టం. నీ ఇంట్లో నువ్వు కూర్చొని పాడుకోవాలి గానీ 10 మందిలో దేనికి పని లేదు. ఎవరైనా పిలిస్తే వెడతాం, పాడతాం. హ్మ్. అది వాళ్ళ అదృష్టం. అదే. అందుకని నాకు అవకాశం రాలేదు. సంగీతం రావడమే ఒక అవకాశం. దాన్ని బయట పాడటం కాదు కదా! హ్మ్. అంచేత ఈ లక్ష్యం అది కాదు. సంగీతానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఈ స్థాయికి చేరడం ఈ ఈ అది. ఆ తర్వాత ఏం చేస్తావు? నోబెల్ బహుమతి పొందినవాడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? దీన్నేమంటారో తెలుసా? మన వేదాంతంలో చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని. మేధాశూన్య స్థితి అంటారు దీన్ని. హ్మ్. యాజ్ఞవల్కుడు చెబుతాడు ఈ మాటను ఉపనిషత్తులు. మేధాశూన్య స్థితి. దానికి చేరుకోవద్దంటాడు. హ్మ్. ఎందుకంటే ఇంకా అది అల్టిమేట్ సాధించేసే ప్రపంచంలో గొప్ప బహుమతి నోబెల్ బహుమతి. ఇంకా సాధించవలసింది ఏం లేదు అనగానే వీడు జావగారిపోయాడు. ఆత్మహత్య చేసుకో. అంతే. ఇంకేం చేయడానికి పని లేక, తోచక, వీడినెవడో వచ్చి పలకరించేవాడు లేక, ఇప్పుడు నోబెల్ బహుమతి ఇస్తే నువ్వు రోడ్డు పక్క రెస్టారెంట్‌కెళ్ళి ఇడ్లీ కట్టమన్నావు అనుకో, నోబెల్ బహుమతి ఉంటే ఎక్కువేం కట్టడు. 2 ఇడ్లీయే కడతాడు. 2 చట్నీలే వేస్తాడు. నువ్వు నోబెల్ అంటే అదేంటంటాడు. నోబెల్ నాకు డబ్బులిమ్ముందంటాడు. ఎందుకది? ఆ! ఆ నోబెల్ బహుమతి పొందినవాడు ఈ రోడ్డు పక్క ఇడ్లీలు తినడంలో కూడా ఆనందమే పొందాలి. అందుకని నేను నోబెల్ బహుమతి వచ్చిన వాడిని తింటున్నా అని చెప్పాల్సిన పనే లేదు. ఈ సామాన్య జీవితంలోనే ఆనందాన్ని పొందగలిగితే ఎన్ని బహుమతులు రాకపోని వాడు ఆనందంగానే ఉంటాడు. హ్మ్. లేకపోతే లక్ష్యం సాధించాక మేధాశూన్య స్థితి అంటాడు. జ్ఞాని ఎప్పుడు ఆ శూన్య స్థితికి వెళ్ళకూడదు. హ్మ్. హిందూ జ్ఞాని వెళ్ళడు. నేను మతం పేరుబడి చెబుతున్నా. హ్మ్. హిందూ మతానికి సంబంధించిన జ్ఞాని ఆ శూన్య స్థితికి వెళ్ళడు. ఎందుకంటే హిందూ మతం పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్పింది. ఉన్నది పూర్ణం శూన్యం కాదు రాజు. హ్మ్. అంటే మాకు శూన్య స్థితి లేదు, పూర్ణస్థితి. హ్మ్. పూర్ణంలోనే ఉంటాం, పూర్ణంలోనే పూర్ణం. పనిచేస్తాం, పూర్ణంలోనే వెళ్ళిపోతాం. ఏం ఆ! పర్వాలా? అది ఆ! శూన్యం అనే సమస్య లేదు అక్కడ. హ్మ్. ఎప్పుడు భగవంతుడి నుంచే బయటకు వచ్చాం, భగవంతుడిలోకే వెడుతున్నాం. తిరుగుతున్నది కూడా అది. ఇంక శూన్య స్థితి లేనప్పుడు నిరాశ ఎందుకుంటుంది? అంతే. ఏదో భౌతిక లక్ష్యం నేను ఇది సాధించాలి అని పెట్టుకుంటే నిరాశే ఉంటుంది. హ్మ్. భౌతికత ఎప్పుడూ లక్ష్యం కాదు. నైతికత, ఆధ్యాత్మికతే లక్ష్యం. లక్ష్యం.